దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచన కర్త. మరి ఎలోహిం టీవీ ద్వారా మరి సువార్త ప్రకటించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు కనుక అనేకులు మరి చక్కగా ఈ టీవీలో వాక్యాలు విని శక్తి పొందుకొని ప్రభుకి సమీపంగా, దేవునికి సమీపంగా, వాక్యానికి సమీపంగా జీవిస్తూ మీ జీవితాలని మీరు ప్రభు రాకడ పర్యాంతరం వరకు సిద్ధపరచుకోవాలని ప్రభు నామమున మీకు మనం చేస్తున్నాం. చూడండి, మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ లేఖనాలను నాయన ధ్యానించటానికి, స్తుతించటానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యం కొరకే వందనాలు. నాయన వినుచున్న వారికి దేవునికరంగానే మేలుకరంగా చేయమని, నన్ను కూడా మీ సిలువ చోటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగాను వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికములో ఉండవలను. చూడండి ప్రియులరా, దేవుడు ఎందుకు మరి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు తన బిడ్డల పట్ల. నిబంధన ప్రజలు ఇశ్రాయేలీలంటే. ప్రియులరా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక గురువుగా, ఒక టీచర్గా, సృష్టికర్త అయిన దేవుడు ఒక తండ్రిగా వారిని ఎలా వెంటాడుచు, వారిని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడు చూసినారా ప్రియులరా? చూడండి, 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన మా ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. చూసారా, పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇప్పుడైతే పరమకానాన్లో మనం ప్రవేశించాలంటే, ఆ జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము అభ్యాసము చేసుకోవాలి. అవే మాట్లాడుకోవాలి, వాటి గురించే చెప్పుకుంటూ ఉండాలి. పదే పదే మన పిల్లలకు కూడా మనము నేర్పాలి. అంతేకాదు, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ. ఇక మరి లోకం అనేది మన హృదయంలో ప్రవేశించటానికి వీలు లేదు. ఎలాంటి లోకాశలు ఉండకూడదు ప్రియులరా.
అంత భక్తి కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఏం చేయాలి? మనము ఆయనను ప్రేమించవలను. ఎందుకు మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఇంత చక్కగా స్పష్టంగా దేవుడు ఎందుకు రాశాడు? అలాగను ప్రేమిస్తేనే పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వెళతారు. అట్లాగే నిండు మనసుతో యెహోషువ కాలేబులు దేవునిని ప్రేమించారు కనుక వారికే పరలోక అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారే అర్హులయ్యారు. మిగతా వారందరూ పువ్వులు రాలిపోయినట్లుగా, ఆకులు రాలినట్లుగా అరణ్యంలోనే వారు ఏమైపోయారు? రాలిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులరా, దేవుని యొక్క లేఖనాలను నీవు సరైన విధానంలో చదవకపోయినా, సరైన విధానంలో వ్యాఖ్యానం చేయకపోయినా, సరైన విధానములో బోధించకపోయినా, సరైన విధానములో నీవు నడుచుకోకపోయినా దేవుని యొద్ద నుండి తీర్పు మన మీదకు వచ్చింది. అది రెండంచెలు కలిగిన ఖడ్గము. ఇటు బోధించువారమైన మనతో, అటు వినుచున్న వారికి అది చక్కగా అది పదును గలదే. కనుక మంచి మనసాక్షితో మనము దేవుని యొక్క లేఖనాలను బోధించాలి. ఇతరులకు మనము నేర్పించవలసిన వారమై ఉన్నాము. అలాగున ఎవరైతే ఉంటారో అలాంటి వారిది పరలోక రాజ్యము. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటియే దేవునిని ప్రేమించుట. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాని ప్రేమించు అనే ఆ లేఖనాలకు అనుసంబంధమైనటువంటి మాట ఏంటంటే, ప్రేమిస్తున్నానంటే దానికి రుజువేంటి? ఆయనను ఆజ్ఞలను గైకొనుటియే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను మనము తూచ తప్పకుండా గైకొనాలి, వినాలి. విన్న దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూసారా ప్రియులరా, చాలా తేలిక ఆయన ఆజ్ఞలు చాలా తేలిక. నా భారము చాలా తేలిక. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా భారము చాలా తేలిక, నా బరువు చాలా తేలిక అంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని. ఎలాగైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. ఆయన ఆజ్ఞలను ఎంత చక్కగట్టి ఆజ్ఞలను, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. ఎంత తేలికైనటువంటి మాటలండి. చాలామంది అమ్మో ఈ భక్తి మేము చేయలేము, ఈ నిష్ట మేము ఉండలేము, అయ్యో మా వల్ల కాదు అని చాలామంది ఆగిపోతూ ఉంటారు. విశ్వాసములో ఆగిపోతారు, సతికిలు పడతారు, కురింగిపోతారు, జారిపోతారు. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా,
ఏలైనా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను. కనుక ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుడే మనలను ప్రేమించాడు, ఆయనే మన కొరకు దిగివచ్చాడు, ఆయనే మన నిమిత్తము శ్రమపడ్డాడు, ఆయనే మన నిమిత్తము గాయపరచబడ్డాడు, ఆయనే మన నిమిత్తము ముళ్ళ కిరీటం ధరించాడు. ఇన్ని పనులు చేసినటువంటి ఆ యొక్క దేవాది దేవుని కొరకు నీవు నమ్మకముగా యథార్థముగా నీవు జీవించలేవా? ఎందుకు సాకులు చెబుతావు? ప్రార్థనకు రావటానికి సాకులు చెబుతావు. యథార్థంగా జీవించటానికి సాకులు చెబుతావు. మనలనే ఆయనే మొదట ప్రేమించాడు. ఆయన మన కొరకు సిలువను మోసినాడు. మనం కొంచెమైనా న్యాయముగా ధర్మముగా ఉండకపోతే దేవుడు నిన్ను లెక్క అడగడా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుడు నిన్ను లెక్క అడగడా? సోదరుడా, సోదరి, ఆయన నీ కోసం ఎంతో త్యాగం చేస్తే కొంత సమయమైనా దేవుని సన్నిధిలో నీవు కనిపెట్టలేకపోవచ్చు ఉన్నావు. దేవుని వాక్యాన్ని చదవటానికి నీవు సమయం లేదంటున్నావు. ప్రార్థనకి లేటుగా వస్తావు. ఇంటికాడ ప్రార్థన చేయవు. వ్యక్తిగత ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, సహవాస ప్రార్థన లేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికైనాను నీవు సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞాని వలేగాక జ్ఞానము కలిగి నడుచుకోండి. ఎందుకంటే మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి కొంత తర్ఫీదు ఈ భూలోకంలో యేసయ్య మనకిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. చూసారా? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేను వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడిని నేనే. దేవుడు ఎందుకు నరులను పుట్టించాడు? దేవుడు ఎందుకు మనలను సృజించాడు? తన మహిమ నిమిత్తము, తన ఘనత నిమిత్తము. తాను నిన్ను నన్ను సృజించుకున్నాడు. ఆయనకే లోబడాలి, ఆయననే పూజించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఆయనకే లోబడాలి. దేవునికే నువ్వు చోటు ఇవ్వాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను సృష్టిస్తే నువ్వు దేవుని మాట వినకుండా లోకస్తుల మాటలు, లోక సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన మాటలు వింటూ నీ జీవితాన్ని నీవు నష్టపరుచుకుంటున్నావా సహోదరుడా, సహోదరి? ఏదైనా తోటలో దేవుడైన యెహోవా ఆ పండుని మీరు కోసుకొని తినండి ఉచితంగా అని దేవుడు చెబితే సాతాను మాటిని తినకూడని పండు తినేవారు పాపులైపోయినారు. ఇప్పుడు కష్టపడి చెట్లను పెంచి పండ్లను కాపించాలి. ఇప్పుడు ఎంత చెమట వచ్చి ఎంత
కష్టపడిన ఫలాలు మనం పొందలేకపోవచ్చు ఉన్నాం. దేవుడు చెప్పినట్లుగా అది సుఖమా, ఇది సుఖమా? నువ్వు కష్టపడక్కర్లా, నువ్వు పాదు చేయక్కర్లా, నువ్వు నీరు పోయక్కర్లా, అయ్యే కాస్తయ్యే. చక్కగా నువ్వు పండ్లు తిని చక్కగా నన్ను సేవించు, నన్ను గణపరచు అంటే సాతాను మాట విని తెప్పలు తెచ్చుకొని కష్టాలు పాలయ్యి దేవునిని సేవించే సమయానికి నీవు సహకరించకపోతే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుడు నిన్ను లెక్కడగడా? దేవుడు ఎందుకు సృజించుకున్నాడు? తన మాట వినటానికి, తనతో సహవాసం చేయటానికి. ఆయన మనలను పుట్టించాడు. వారిని పుట్టించిన వాడును నేనే. మనలను పుట్టించింది దేవుడు. చూడండి 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా? మనుషులను ఎవరు సృష్టించారు? సృష్టికర్త అయిన దేవుడు. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పిల్లలము. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. తమ్ముడా, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను బాలుని అలా అనవద్దు, నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు నా సొత్తు, నిన్ను విలువ పెట్టి కొన్నాను, నా రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాను కదా. నన్ను ఆరాధించటానికి, నన్ను స్తుతించటానికి సమయం ఉండటం లేదా? ఎన్నెన్నో పనులు చేసుకోవటానికి నీకు సమయం ఉంది. ఎన్నెన్నో కార్యక్రమాలు వెళ్ళటానికి సమయం ఉంది. ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి సమయం ఉంది. కానీ నన్ను ప్రేమించటానికి నీకు సమయం లేదా? నా మాట వినటానికి నీకు సమయం లేదా? ఎందుకు విస్తారమైన పనులు పెట్టుకొని నీవు తొందరపడుచున్నావు? మార్తా మార్తా, నీవు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని పుట్టిస్తే నువ్వేమో లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడతావా? దేవునికంత బాధ, దేవునికంత ఇబ్బంది కలిగిస్తున్నావా? యెషయా గ్రంథము 51:13. భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్తని యెహోవాను మరచుదువా? మర్చిపోతున్నావా? ఆదివారం అన్న సంగతి మర్చిపోతున్నావా? బుధవారము, శనివారము ఉపవాస ప్రార్థన అన్న సంగతి మర్చిపోతున్నావా? ఆనందం అంటాం మర్చిపోతున్నావా? బెళ్ళవేసుకోవటం మర్చిపోతున్నావా? అవి మర్చిపోవు. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని చిత్తం చేయాలని ఆయన ఎంతో నీ వైపు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఈ దేవుడైన యెహోవాను ప్రేమించుట. ఆయన్ని ప్రేమిస్తే ఎంతో మేలు దొరుకుద్ది, ఎంతో ఆశీర్వాదము దొరుకుద్ది. ఆయనను గౌరవిస్తే
ఆయనకి ఇవ్వవలసిన సమయము, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇచ్చి చూడు. వేకువజామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేయి. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో దావీదు దేవునిని ప్రేమించాడు. అందుకే ఎంతో దేవుడు తోడై ఉండి ఎన్నో యుద్ధాలలో దేవుడు దావీదుకి జయమిచ్చినాడు. నా హృదయానుసారుడైన మనుషుడు దావీదు. అట్లాగే ఓ సహోదరుడా, ఓ సహోదరి, దేవుని చిత్తానుసారంగా నీవు నడుచుకుంటావా? దేవునికి లోబడతావా? దేవునికి లోబడి దేవుని నామాన్ని ఘనపరుస్తావా? ప్రతిరోజు బైబిల్ చదువుకుంటావా? కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి దేవునికి లోబడితే తప్పనిసరి దేవుడు సహాయము చేస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నాయన మిమ్మల్ని మేము సేవించవలసిన వారమై ఉన్నాం, పూజించవలసిన వారమై ఉన్నాం, ఘనపరచవలసిన వారమై ఉన్నాం, నీ మాటకు లోబడవలసిన వారమై ఉన్నాం. కానీ మా ఇష్టానుసారంగా మేము నాయన ప్రతిరోజు ఎన్నో గంటలు అయా వ్యర్థముగా మరి ఉపయోగించుకుంటూ నాయనా మరి మీకు దూరస్తులమై జీవిస్తూ ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. సేవను మీరు కట్టండి, సహవాసాన్ని స్థిరపరచేయండి. వినిచినటువంటి ప్రతి వ్యక్తికి దీవునికరముగాను ఆశీర్వాదకరంగా రోగులుంటే ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆత్మతోను సత్యముతోను అయా నిన్ను ఆరాధిస్తూ, అయా నిన్ను వెంబడిస్తూ నీకు లోబడి జీవించే భాగ్యము దయచేయమని, ఈ కొద్ది ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.